మొదటిగా తండ్రిని దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ర్యాలీ ప్రాంతంలో ప్రభు యొక్క పరిచర్యలో మరింత ఘనమైన కార్యాలని ఏర్పాటు చేసిన తండ్రి సమానులు పెద్దలు ప్రియులు జైపల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ తండ్రికి తగ్గ కుమారులుగా ఎంత బాధ్యతను కూడా వారి బుధస్కంధాల మీద వేసుకుని ఎక్కడ దేవుని పని అయినా మాలాంటి అనేకులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వాక్యం నేర్పించటంలో మమ్మల్ని ప్రోత్సహించటంలో బలపరచటంలో ఈరోజు మీ అందరి ముందు కూడా మాకు ఈ స్థాయిని స్థితి ఇచ్చి అంత తగ్గించుకున్న మనసుకు ఇరువురు సహోదరులకి ప్రవీణ్ గారికి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అలాగే వేదిక మీద ఉన్న ప్రియులు చైతన్య గారికి సుధాకర్ గారికి తోటి సహోదరు సేవకులకు స్థానిక సంఘానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి వారికి కూడా అంగరక్రియ సంఘం తరపున మరొకసారి అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయలకు వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. స్థానిక సంఘం నాయన సండే టు సండే బైబిల్ తరగతిలో ఈ రెండవ దినపు బైబిల్ తరగతిలో నాయన మీ దాసుడిగా నాయన తండ్రి వారు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్ర నాయన. 50 సంవత్సరాల అనుభవం, పెద్దలు, అనేక మంది దైవ సేవకులు, ఆయా ప్రాంతాల్లో ప్రభు సంఘాలు ఎంతగానో కట్టి బలపరిచి నాయన అటువంటి గొప్ప ఉన్నతమైన నాయన సంఘములో ఎందుకు పనికిరాని మాలాంటి నా దేవ అర్హత లేనివారు, స్థాయి లేనివారు నాయన ఇదిగో మీ సన్నిధిలో నిలబెట్టి ప్రభువా మీ వాక్యాన్ని బోధిస్తుండగా నా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయండి. మా ద్వారా మీ నామమునకు సంఘానికి అవమానం తేకుండా కాపాడమని మమ్ములను మీ స్వాధీనపరచుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నిన్నటి దినం ప్రియులు వెంకటరెడ్డి గారు చాలా గొప్ప సంగతులు మనం నేర్చుకుని ఉన్నాం. లోక రాజు పరలోకపు రాజు గురించి మనం విన్నాం. చాలా గొప్ప విషయాలు వారు వివరించడం జరిగింది. రాత్రి కూర్చున్నాం. అయితే ఈరోజు ఏం చెప్పాలని ఆలోచన కలిగినప్పుడు ప్రార్థన చేసుకుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కూడా 2 విషయాలు మీతో పంచుకోవాలని కోరింది. ఒకటి లోకాధికారి, 2 సర్వాధికారి. ఈ 2 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక అందరు కూడా సహకరించాలని కోరుతూ దైవ లేఖనాల్లోనికి మనం ముందుకు వెళ్దాం. మనందరికీ తెలిసిన విషయమే. రాత్రి కూడా ప్రియులు జ్ఞాపకం చేస్తారు, లోకాధికారి ఉన్నాడు అని తెలియపరిచారు. ఆ లోకాధికారి ఎవరయ్యా అంటే అపవాది అన్నాడు. అపవాదికి ఉన్న సమూహం ఎవరయ్యా అంటే అంధకార సంబంధమైన దురాత్మలు అనే మాట చెప్పారు. ఇంతకీ అంధకార సంబంధమైన అధికారం ప్రాణం తీసేది తప్ప ప్రాణం పోసేది కాదు. సర్వాధికారము ప్రాణం పోసేది, అవసరమైతే ఆయన ప్రాణం ఇచ్చి ప్రాణం పోసేది సర్వాధికారం. అయితే ఈరోజు ఈ విషయాలను మనం కొన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క లేఖనాల్లో రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయములో రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయములో నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవాలని ఆహాబు ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే అది దక్కలేదు. తర్వాత తన భార్యకి ఆ విషయం తెలిసినప్పుడు నేను నీ చేతులు పెడతాను, నువ్వు అలా ఉండు అన్నదంట ఆవిడ. ఎవరో భార్య. ఆ తర్వాత ఆవిడ ఏం చేసింది అంటే 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతాం. ఆహాబు పేరట తాకీదు వ్రాయించి
అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపిందంట. ఎవరో అంటే అమ్మ యెజెబెలు. అవునండి. ఆహాబు భార్య గారు ఏం చేస్తుందంటే ఆయన పేరట, రాజుగారి పేరట ఒక తాకీదు రాయించి మరలా దానికి ఏం వేసింది, రాస్తే సరిపోదు, దానికి ఏం కావాలి, ముద్ర వేయాలి. ముద్ర వేసి ఏం చేసింది, పెద్దలకు పంపిందంట. ఇంతకు ఏమి రాసిందయ్యా అందులో ఉంటే, ఈ నాబోతు దేవునిని రాజుగారిని దూషించాడు గనక మరి ఏం చేద్దామని అడిగితే వాళ్ళందరూ ఏం చేస్తారయ్యా అంటే దేవుణ్ణి రాజును దూషించారు గనక ఖచ్చితంగా అతని దేనికి అర్హుడు, మరణానికి అర్హుడు. అంటే ఒక ఆహాబు రాసిన ఒక తాకీదు, ఆ ముద్ర ఎవరిదంటే రాజుగారి. అంటే ఆ ముద్ర ఏమైందయ్యా అంటే ఒక నాబోతు గారి యొక్క మరణానికి కారణమైంది. ఒక నాబోతు గారి యొక్క మరణానికి కారణమైంది ఒక ముద్ర అంటే మన అందరూ తెలిసిందే కదా, స్టాంపు వేయటం. అలాగే ఎస్తేరు గ్రంథంలోనికి కూడా మనం వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి వెళితే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళితే ఇక్కడ ఈ అహష్వేరోషు రాజు మన మొర్దెకై గారు హామాను గారికి నమస్కారం చేయలేదంట. అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ ఈయన నమస్కారం చేయలేదంట. అది ఆయన కోపపడి ఇతన్నే కాదు ఇతని జాతిని ఏం చేయాలనుకున్నాడు, ఆయన మొత్తం సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడట. అయితే అహష్వేరోషు హామానికి అధికారం ఇచ్చాడట. ఇప్పుడు ఆ మాట చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. రాజు తన చేతి ఉంగరమును తీసి, రాజు తన చేతి ఉంగరమును తీసి దానిని అమ్మేదాత కుమారుడై